డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మ్యూచువల్ ఫండ్స్ బెటరా లేదంటే పిఎంఎస్ బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో మ్యూచువల్ ఫండ్స్ బెటరా లేదంటే పిఎంఎస్ బెటరా? అసలు పిఎంఎస్ అంటే ఏంటి చెప్పండి. ఇందులో యూజువల్లీ ఫండ్ మేనేజర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు కదా. సో ఒకసారి మీ మాటల్లో చెప్పండి, పిఎంఎస్ అంటే. పిఎంఎస్ అనేది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. ఇది యాక్చువల్ గా చాలా రాంగ్ ప్రోడక్ట్. ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో. ఒక టైంలో మినిమం 5 lakhs ఉండేది టికెట్ సైజ్. ఎప్పుడైతే దీని మీద బాగా అవేర్నెస్ బాగా పెరిగింది, ఫండ్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనగానే సెబీ ఏం చేసిందంటే దాన్ని 25 lakhs కింద మార్చింది. అలా 25 lakhs తో ఉన్న పిఎంఎస్ కాస్త ఇవాళ మనకి 50 lakhs దాకా చేసింది. సో ఎప్పుడైతే దాంట్లో కార్పస్ పెరుగుతున్నాయి, పబ్లిక్ లో అవేర్నెస్ బాగా పెరిగింది అన్నప్పుడల్లా సెబీ దాన్ని మార్చుకుంటూ వచ్చింది. సో ఇవాళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఏంటి డిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి అంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఎప్పుడైనా రెవల్యూషన్ వస్తుంది అంటే ఏంటంటే ఒక టైం దాకా ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాన్ని కొంచెం అడ్వాన్స్ చేద్దాము అంటే ఇంకా ఫ్యూచర్స్ ఇంకా పెంచుదాము అనుకున్న టైంలోనే మన నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ లెవెల్ పిఎంఎస్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1980s ఆ టైంలో టైప్ రైటర్ ఉండేది. టైప్ రైటర్ అంటే టైప్ టక్ టైప్ కొట్టేవాళ్ళు. ఈవెన్ 1995 దాకా టైప్ రైటర్ నడిచేది. నీకు ఉద్యోగం కావాలంటే టైప్ నేర్చుకోవాల్సిందే. 10th పాస్ అవ్వగానే టైప్ నేర్చుకుంటే ఉద్యోగం వచ్చేది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు జనాలకి టైప్ రైటర్ ఉంటే ఎవరు తెలియదు, అది ఒకటి ఉందే అని అనుకుంటారు. ఎందుకంటే దాని ప్లేస్ లో కంప్యూటర్ వచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్. సో 2000కి వచ్చేసరికల్లా మనకి టైప్ రైటర్ అనేది కనుమరుగు అయిపోయినాయి. ఇక్కడ టైప్ రైటర్స్ లేవు, అది రీప్లేస్ చేసింది కంప్యూటర్. కానీ అప్పుడు కంప్యూటర్ కూడా హార్డ్లీ ఒకళ్ళింట్లో ఎదురింట్లో ఉండేవి, అంత మనకి బాగా వచ్చేవి కావు. అందరింట్లో కంప్యూటర్ ఉండేది అంటే లేదు. 2000లో హార్డ్లీ ఒక 10 houses కి ఒకళ్ళ ఇంట్లో ఉండేది. కొంచెం ఆఫీసుల్లో వచ్చినాయి, అప్పుడప్పుడు బ్యాంకుల్లో కానీ వాటిలో వచ్చాయి. సో ఎప్పుడైతే 2020కి వచ్చిందో మనకి ఎక్కడ చూసినా కంప్యూటర్స్, ప్రతి ఒక్క ఇంట్లో కంప్యూటర్, దీని తర్వాత ల్యాప్టాప్ వచ్చింది. సో మీకు ఎట్లయితే టైప్ రైటర్ నుంచి కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్ అలా రివాల్వ్ అవుతూ వచ్చిందో, అలాగే మనకి ఏంటంటే సెబీ కూడా ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి, దీంట్లో కన్నా ఇంకా అడ్వాన్స్ ఏం చేయాలి, ఇంకా ఏదైనా మంచి ఫీచర్స్ పట్టు రావాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడే పిఎంఎస్ వచ్చింది. అలా పిఎంఎస్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉందా అంటే అది ఏఐఎఫ్. సో మీకు చూస్తే ఇది మనం కంప్యూటర్ లాంటిది మనం అనుకోవచ్చు మన మ్యూచువల్ ఫండ్స్. అందరి ఇళ్లలో ఉంటుంది వాళ్ళ, రేపు అందరికీ తెలిసిందే. సో ల్యాప్టాప్ అనేది పిఎంఎస్ అడ్వాన్స్ నెక్స్ట్ లెవెల్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే కొంచెం మనం కేర్ఫుల్ గా ఆలోచిస్తే, స్టాక్ మార్కెట్ లో ఫండ్ మేనేజర్, దానికి ఫండ్ మేనేజర్ సేమే. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో సేమ్ ఫండ్ మేనేజరే పిఎంఎస్ కూడా హ్యాండిల్ చేస్తాడు. డిఫరెంట్ పీపుల్ కాదు, సేమ్ పీపులే. ఇక్కడ మన డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నసరికి ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా అంటే, మనం పెట్టిన ప్రతి 100 rupees ని చాలా సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 6% కంటే మించి ఒక ఫండ్ లో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇట్లాంటి రూల్స్ అన్ని చాలా ఉంటాయి ఫండ్ మేనేజర్ కి. ఎందుకంటే కొంచెం కన్సర్వేటివ్ గా ఉండాలి, పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం రిస్క్ తక్కువ ఉండాలని చెప్పి బౌండరీస్ చాలా పెట్టేసింది. సో ఒక ఫండ్ మేనేజర్ తెలుసు ఇవాళ ఫార్మా ఏం బాగాలేదు, ఐటీ బాగాలేదు, అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇదే రూల్ ని మనకి పిఎంఎస్ తీసేసారు అనమాట. ఫ్రీడమ్ ఇచ్చారు ఫండ్ మేనేజర్ కి, ఫుల్ ఫ్రీడమ్ మనకి పిఎంఎస్ లో ఇస్తారు. సో నీ ఇష్టం, ఇవాళ నీకు ఏది నచ్చితే ఆ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. ఏదైనా కంపెనీ చాలా బాగుంది అంటే నువ్వు 20% కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకటే స్టాక్ లో. సో అలాంటి రైట్స్ అన్ని కూడా మనకి ఫండ్ మేనేజర్ కి ఇచ్చారు. సో మీకు ఒక ఫ్రేమ్ గీసి ఇన్వెస్ట్మెంట్ చేయమన్నప్పుడు కంటే ఫ్రీడమ్ ఇస్తే కొంచెం ఆటోమేటిక్ గానే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అదే పిఎంఎస్. అట్ ద సేమ్ టైం అతను తీసుకున్న కాల్ కరెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ 20% తీసుకెళ్ళి ఒక బ్యాడ్ స్టాక్ లో పెట్టారంటే రిస్కే. సో కాబట్టి రిస్క్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సో కాబట్టి పిఎంఎస్ మీకు ఎలా బెస్ట్ అంటే, మనకి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చూడండి, అందులో కోర్ సెట్ ఒక పిఎంఎస్ ఉంటుంది స్ట్రాటజీ, అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ నుంచి ఒక పిఎంఎస్ ఉంటుంది, అలాగే బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక పిఎంఎస్ ఉంటుంది. ఇవి మన ఓషనే, ఇందులో చాలా రకాలు ఉంటాయి ఫీచర్స్. సో మనం ఏం చేస్తామంటే కస్టమర్ కి ఏది ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది చూసి అలాంటి పిఎంఎస్ వాళ్ళకి ఇస్తాం జనరల్ గా. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2024లో కనుక ఎవరన్నా నిఫ్టీ 50లో పెట్టిన ఒక ఇండెక్స్ ఫండ్ లో పెడితే వాళ్ళకి వచ్చిన రిటర్న్ ఎంత అంటే హార్డ్లీ 10% వచ్చింది. 10% అంటే వాళ్ళ కరెక్షన్స్ అన్ని పోయిన తర్వాత కూడా వాళ్ళకి స్టిల్ ఇవాళ మార్కెట్ మళ్ళీ పెరిగింది కాబట్టి చూస్తే నేను 10% రిటర్న్ ఉంది. అదే టైంలో కోర్ అండ్ శాటిలైట్ వాళ్ళు స్ట్రాటజీ వాడుతున్న పిఎంఎస్ లో కనుక చూస్తే 24% రిటర్న్ ఇచ్చింది. 24% అంటే ఇండెక్స్ కంటే కూడా డబల్ దాన్
మీకు 24% అంటే ఎక్కువ, చాలా ఎక్కువ రిటర్న్. మరి ఇండెక్స్ ఇవ్వలేనిది 24% అంటే 14% ఎక్స్ట్రా రిటర్న్ ఎలా ఇచ్చింది పిఎంఎస్ అంటే, ఈ పిఎంఎస్లో చూస్తే మీకు క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. ఎట్లాంటి సెక్టర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఈ పడిపోయిన మార్కెట్ తర్వాత కూడా ఏ సెక్టర్స్ అయితే బాగున్నాయి, మోస్ట్ డిఫెన్స్ చాలా బాగుంది బికాస్ ఆఫ్ వార్ అనుకోవచ్చు. అలాగే ఈ ట్రేడ్ వార్, అమెరికాలో మనకి ట్రేడ్ టారిఫ్ వచ్చింది, వార్ ట్రేడ్ జరుగుతుంది. సో ఈ ట్రేడ్ టారిఫ్ వల్ల కూడా ఎట్లాంటి సెక్టర్ అయితే ఎఫెక్ట్ కాదో అలాంటి స్టాక్స్ వాళ్ళు పికప్ చేయటము, ఒకటి 2 స్టాక్స్ చాలా 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 బాగున్నాయి అనుకున్నారు వాళ్ళు, అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయటము. సో ఇట్లాంటివన్నీ జరిగినందువల్ల వాళ్ళు 24% రిటర్న్ ఇచ్చారు. అంటే మనం చూడండి, ఒక 50 lakhs పెట్టిన వాళ్ళకి మనకి 5 lakhs వచ్చింది మన ఇండెక్స్ ఫండ్లో అయితే, కానీ ఇక్కడ అబ్నార్మల్గా 20 lakhs వచ్చింది ప్రాఫిట్. సో మీకు ఆ డిఫరెన్స్ అంత హ్యూజ్ ఉంటుంది. సో పిఎంఎస్ ఆల్వేస్ బెస్ట్ అండి. మనం 50 lakhs వరకే, నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్పేది అంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీ టార్గెట్ 50 lakhs వరకే. 50 lakhs మీరు ఎప్పుడైతే వచ్చింది, మీ మొత్తం కార్పస్ బిల్డ్ అయింది అన్నప్పుడు వెంటనే మీరు పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పిఎంఎస్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే అధికంగా రిటర్న్స్ రావడానికి కారణాలు ఏంటంటే, మీకు బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ చాలా క్వాలిటీ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మంచి మంచి స్టాక్స్ ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు స్టాక్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ లాభం ఎక్కువ తప్ప మ్యూచువల్ ఫండ్స్లో కాదు. మ్యూచువల్ ఫండ్స్లో మీకు 50-100 కంపెనీస్ ఉంటాయి. ఒక ఫండ్ మీరు ఏదైనా తీసుకోండి ర్యాండమ్గా, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ తీసుకోండి, లేకపోతే మీకు ఎడల్వైజ్ లార్జ్ క్యాప్ తీసుకోండి, ఏదైనా ఫండ్ తీసుకోండి. మీరు ఇన్సైడ్ ఎన్ని స్టాక్స్ కొన్నారని చూస్తే 75 నుంచి 100 స్టాక్స్ ఉంటాయి. ఓకే, మరి 75-100 స్టాక్స్లో మీకు రిటర్న్ వస్తుందంటే రాదు. ఇందులో ఏంటంటే క్వాలిటీ 20A, ఆ 150 స్టాక్స్లో కూడా ఫిల్టర్ చేసి ది బెస్ట్ 20 తీసుకుంటుంది పిఎంఎస్. సో కాబట్టి ఈ పిఎంఎస్ 20 స్టాక్స్లో కూడా మీకు ఐటీ కవర్ అవుతుంది, ఫార్మా కవర్ అవుతుంది, బ్యాంకింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటుంది, అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ కూడా వాళ్ళు బెస్ట్ 2 తీసుకుంటారు. సో మీకు వారన్ బఫెట్ చూసినా, రాకేష్ జుంజున్వాలా చూసినా, ఇలాంటి పెద్ద పేర్లు తీసుకుంటే వాళ్ళు ఏమీ 100లో స్టాక్స్ కొనలేదు, కొన్నవి లిమిటెడ్గా 20 స్టాక్సే, కానీ క్వాలిటీ కొన్నారు. సో మనకి ఎప్పుడైతే క్వాలిటీ స్టాక్స్ వస్తాయో మనం లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీకు కాబట్టి మేము చెప్పేది అంటే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాము. ఆల్రెడీ మనం 10 years నుంచి చేస్తున్నాం పిఎంఎస్, ఒక్కరోజు కాదు, 10 years నుంచి మనం పిఎంఎస్ చేస్తున్నాము. మనం ఎప్పుడైతే చెప్పానో 5 lakhs, ఒక టైంలో 5 lakhs మినిమం టికెట్ సైజ్ ఉండేది, అప్పటి నుంచి కూడా మేము పిఎంఎస్లో ఉన్నాం. సో ఆ రోజు 5 lakhsలో పిఎంఎస్ చేస్తాం, తర్వాత 25 lakhs అయినప్పుడు 25 lakhsలో కూడా పిఎంఎస్ మనం అడ్వైజ్ చేస్తాం, ఇవాళ 50 lakhsలో అడ్వైజ్ చేస్తున్నాం. సో ఈ డికేడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం కాన్ఫిడెన్స్గా చెప్తున్నాము పిఎంఎస్ ఇస్ అల్టిమేట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో రాని రిటర్న్స్ కూడా మనకి పిఎంఎస్లో వస్తున్నాయి. సో కాబట్టి ఒక లాంగ్ టర్మ్గా ఆలోచించే వాళ్ళందరికీ కూడా పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాము. 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 20 years కనుక ఎవరైతే వెయిట్ చేస్తారో 20 crores అయితే మనం తీసుకోవచ్చండి. అంత క్యాపబిలిటీ ఉంది మన పిఎంఎస్లో, అల్టిమేట్ అని చెప్తున్నాను. సో పిఎంఎస్ ఇస్ ద బెస్ట్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో పిఎంఎస్ అనేది చాలా చాలా బెస్ట్ అని చెప్పి కూడా చక్రధర్ గారు చెప్తున్నారు. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.